తర్వాత ప్రశాంతమ్మ గారు నిన్న కూడా 2 మాటలు మాట్లాడారు. సరే ఆమె విజ్ఞతకు వదిలేస్తా. పెద్ద ఆమె వయసు బయటపడిపోతుంది. ఏమన్నా నిందలు పడుతుంటేనో లేకపోతే చేసిన తప్పులు బయటపడుతుంటే టెన్షన్ తట్టుకోలేకపోతుంది. ఆవేశంలో కొత్తగా వచ్చింది రాజకీయాలు కాబట్టి, మొట్టమొదటిసారి లేటుగా 60 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయింది కాబట్టి, 62 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయింది కాబట్టి కొంచెం ఆవేశం ఉండొచ్చు. పెద్ద ఆవిడికి తప్పులేదు. నేను కూడా ఆమె బిడ్డలు నాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి పెద్ద ఆవిడే దీవెనలుగా భావిస్తాను. ఏంటి నన్ను సంస్కారవంతంగా ఆమెకున్న సంస్కారవంతమైన పెద్ద ఆవిడకు సంస్కారవంతంగా నన్ను దున్నపోతని తిట్టినా, వాడు వీడు అని తిట్టినా నా తల్లి కూడా నన్ను తిడుతుంటుంది. ఎదవా, దున్నపోత, గాడిదే అని తిడుతుంటది. పర్లేదు, నేనేం బాధపడినమ్మా. ఇంకా కావాలంటే తిట్టు. మీరు తీసుకువస్తున్న గొప్ప కంపెనీని ఈ సైంధవుడు ఆపుతున్నాడు. మీకు బాధ ఉంటుంది. 4.5 సంవత్సరాల పాటు ప్రశాంతంగా 20% కమిషన్ దొబ్బేయాల్సింది ఈ సైంధవుడు ఆపేశాడు అన్న బాధ మీ భార్యాభర్తలకు ఉండటంలో తప్పే లేదు. నెలకి 20% చొప్పున బూమింగ్ వస్తుంది కాబట్టి ఒక 20 కోట్లు, 15 కోట్లు, 30 కోట్లు, ఒక 24.5 సంవత్సరం పాటు ఒక 500-600 కోట్లు దండి కొట్టాడు. నా మీద బాధ ఉండటంలో తప్పు లేదు. ఈ సైంధవుడి మీద నువ్వు బాధ దున్నపోతుంది తిట్టడంలో నేను తప్పే లేదు. కాబట్టి తప్పులేదు, పడతాను. కానీ నేను చెప్పినట్టుగా మాత్రం సమాధానాలు చెప్పండి. నువ్వు అడిగిందే చెప్తున్నా. మా మీద విమర్శ చేస్తే నేను సమాధానాలు చెప్పుకుంటాను.